రుచికి సరిపడంత. ఓకే, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది మ్యారినేట్ చేసుకొని మ్యాక్సిమం 1 అవర్ పెట్టాలి, ఎందుకంటే పీస్కి మంచిగా అంటుతుంది కాబట్టి. సో నేను మ్యారినేట్ చేసి మ్యాక్సిమం 1 అవర్ అలా పెట్టేశాను. సో ఇది ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసి పీసెస్ని, మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని వేసేద్దాం. చూసారా వాటర్ వదిలింది. సో ఇది గోల్డెన్ కలర్ నుండి బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఇది తీసేయాలి. పీస్ ఎక్కువ కూడా బ్రౌన్ చేయొద్దు, చేయడం వల్ల పీస్ కొంచెం బాగుండదు. సో దాంట్లో యూజ్ అయ్యేది ఇంగ్రీడియంట్స్ మళ్ళా గార్లిక్, లెమన్, మిర్చి పౌడర్, జీరా, మేతి, రాయి. సో వీటిని మనం రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ చేసుకున్న తర్వాత పౌడర్ చేసుకోవాలి. సో ఇవన్నీ నేను రోస్ట్ చేస్తున్నాను. సో మనం ఇవన్నీ వేసి పౌడర్ చేసుకున్నాం పౌడర్. మళ్ళీ బగారాల యూజ్ అయ్యేది జీరా రాయి పౌడర్, లెమన్, గార్లిక్ పేస్ట్, ఇవన్నీ మనం రోస్ట్ చేసుకున్న పౌడర్, మిర్చి పౌడర్, కర్రీ లీవ్స్ అండ్ చికెన్ ఫ్రై చేసింది. సో ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, నేను అదే యూజ్ చేస్తున్నాను. సో ఆయిల్ వేసుకున్నాక జీరా రాయి పోపు మేము అండ్ కర్రీ లీవ్స్ అండ్ గార్లిక్ పేస్ట్ ఓన్లీ. అండ్ ఇప్పుడు పీస్కి మనం ఇవన్నీ ఆయిల్ వేసేద్దాం. మనం యూజ్ చేసిన ఆయిలే మనం మళ్ళీ చికెన్ పీస్కి పెట్టాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. అండ్ మనం పోపు పెట్టాం కదా, అది మనం ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి దీన్ని తీసేసి మనం చికెన్లో వేసేయాలి. ఆయిల్ కూల్ అయిన తర్వాత మనం పౌడర్ చేసుకున్నది దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో అందుకే ఫస్ట్ నేను ఇవన్నీ తీసేసాను. ఇవన్నీ జీరా పౌడర్, మేతి పౌడర్, మిర్చి పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకోండి. మీరు ఎంత టేస్ట్ తింటారో అంత సాల్ట్ యూజ్ చేసుకోవాలా. ఇది మనం చికెన్ పీస్కి అంత పెట్టేసేయాలి. సో మన పచ్చడి